నమస్తే, వెల్కమ్ టు మెకానిక్ టీవీ. టెక్నాలజీ ప్రపంచంలో మరో మహా విప్లవం రాబోతోంది. నిన్నటి వరకు మనం చూసింది సిలికాన్ విప్లవం, కానీ రేపు ప్రపంచాన్ని ఏలబోయేది క్వాంటమ్ విప్లవం. ఈ ప్రయాణంలో భారతదేశం తరపున నాయకత్వం వహించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. అపర చాణక్యుడు, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకుని అమరావతి చరిత్ర సృష్టించబోతోంది. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన విజన్ ఆయనది. ఇప్పుడు అమరావతిని ప్రపంచ క్వాంటం చిత్రపటంలో నిలబెట్టాలన్నది ఆయన సంకల్పం. గన్నవరంలోని మేధా టవర్స్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1Q1S క్వాంటం టెస్ట్ బెడ్స్ కేవలం 2 మిషన్లు మాత్రమే కాదు, అవి భారతదేశ ఆత్మ నిర్భరతకు నిదర్శనాలు. -273°C వద్ద పనిచేసే ఈ ల్యాబ్లు దేశంలోని తొలి క్వాంటం టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్లుగా నిలవనున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటర్ల కంటే కోట్లాది రెట్లు వేగంగా పనిచేస్తోంది. అయితే దీనికి అవసరమైన హార్డ్వేర్ ను తయారు చేయటం, పరీక్షించటం అత్యంత క్లిష్టమైన పరీక్ష. అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటీ వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు ఏంటనే విషయానికి వస్తే, హార్డ్వేర్ సర్టిఫికేషన్ అంటే దేశంలో క్వాంటమ్ విడిభాగాలు తయారు చేసే కంపెనీలు తమ పరికరాలను పరీక్షించుకోవటానికి గతంలో విదేశాలపై ఆధారపడేవి. ఇకపై అమరావతిలోనే వీటిని పరీక్షించి సర్టిఫై చేయవచ్చు. మరొకటి సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్ అంటే సైబర్ సెక్యూరిటీ, డ్రగ్ డిస్కవరీ, వాతావరణ అంచనా వంటి క్లిష్టమైన సమస్యలను నిమిషాల్లో పరిష్కరించవచ్చన్నమాట. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం లభిస్తోంది. అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్నాలజీ భవిష్యత్తు పూర్తిగా మారిపోనుంది. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ద్వారా హ్యాకింగ్ అన్న మాటే వినపడని అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తోడుగా ఏఐ మరింత శక్తివంతంగా మారుతుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ నుంచి అంతరిక్ష ప్రయోగాల వరకు ప్రతిదీ మరింత ఖచ్చితత్వంతో సాగుతోంది. ఎలాగైతే అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉందో, భారతదేశానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ అలా మారుతుంది. ప్రపంచ స్థాయి స్టార్టప్లు, దిగ్గజ సంస్థలు ఏపీ బాట పడతాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఏఎస్సి, డిఆర్డిఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు మార్కు అభివృద్ధికి నిదర్శనం. దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్ గా వీక్షిస్తున్న ఈ ప్రారంభోత్సవం రేపటి తరం శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ఒక పునాది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనం వెనకబడకూడదు. ప్రపంచాన్ని మనం నడిపించాలన్న చంద్రబాబు మాటలకు ఈ క్వాంటమ్ వ్యాలీ ఒక నిలువెత్తు సాక్ష్యం. 14న అమరావతి నుంచి ప్రారంభమయ్యే ఈ క్వాంటమ్ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని చెప్పాలి.